మేమందరం కలిసి కింగ్స్ వెళ్తున్నాం అనమాట డిన్నర్ చేయడానికి. అన్నా हम किधर जा रहे हैं? कुछ था సిగ్గుపడుతుండే ముందు నుంచి ఒక గ్రూప్ వస్తుందని సిగ్గుపడుతుండే అన్న మాట్లాడడానికి కూడా. సో ఇప్పుడు మేము హాస్టల్ సర్కిల్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ మాకు బస్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ హాస్టల్ సర్కిల్ నుంచి మెయిన్ గేట్ వెళ్ళడానికి, అక్కడ నుంచి మేము కింగ్స్కి వెళ్తాం అనమాట. సో ఇదే హాస్టల్ సర్కిల్ అనమాట. బస్సెస్ ఇక్కడనే ఆగుతాయి. సో మేమందరం ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసినాము. సో IITH టవర్ అనమాట అది. సో మెయిన్ గేట్ దగ్గర రాగానే ఒక లుక్ వస్తుంది, మంచి లుక్. సో తొందరగా వెళ్ళిపోవాలి, అక్కడ ID కార్డ్ స్కాన్ చేయాలన్నమాట బయటికి వెళ్ళాలంటే. సో కంపల్సరీగా లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మేము ID కార్డ్ స్కాన్ చేయాలండి. సో బయటికి వెళ్ళడానికి లోపల రావడానికి టైమింగ్స్ ఏంటో ఏముండవు, ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా బయటికి వెళ్ళొచ్చు అండి. సో ఫ్రెండ్స్ ID కార్డ్ స్కాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ అన్నది ID కార్డు పనిచేస్తలేదండి, ఆ QR కోడ్ మొత్తం మిస్ అయిపోతుంది. సో అక్కడ నేమ్ రాయాల్సి వస్తుంది. ID కార్డ్ లేకపోతే అక్కడ నేమ్ రాసి బయటికి వెళ్ళాలి. సో ఇందాకే ID కార్డ్ స్కాన్ చేసి బయటకు వచ్చామన్నమాట. అది చూడండి రోడ్. సో ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది మళ్ళీ. సో ఇప్పుడు మేము రోడ్ దాటి అటు వెళ్ళి మేము కింగ్స్ వెళ్తాం అనమాట. సో వచ్చేసామన్నమాట కింగ్స్. ఇదంతా పార్కింగ్ ఏరియా, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది కింగ్స్ ఫ్యామిలీ దాబా అనమాట. మాకు దగ్గరలో ఉన్న ఏకైక ఫ్యామిలీ దాబా ఇది కింగ్స్ దాబా అనమాట మా కాలేజ్కి. సో ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట మోస్ట్లీ. మేమైతే ఇప్పుడు అటు సైడ్ ఉన్న ఉడిపికి వెళ్తున్నాము, అక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. ఎప్పుడు వచ్చినా మంచి క్రౌడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫుల్గా నిండిపోయి ఉంటుంది ఎప్పుడుని. ఇక్కడ హడావిడిగా ఉందన్నమాట. మనం AC సెక్షన్కి వెళ్ళిపోదాము. అక్కడ కూర్చొని ఏది ఆర్డర్ చేయాలో డిస్కస్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాక కూడా పంజా ఆడుతున్నారు అనమాట. పంజా వాళ్ళు రోజు మా రూమ్లో ఆడుతూ ఉంటారు మోస్ట్లీ. సో ప్రతిసారి గెలిచేది ఎవరంటే అన్నకున్నంత బలం ఎవరికి ఉంటుంది ఇక్కడ. సో వీడి లెఫ్టీ అనమాట, లెఫ్ట్ హ్యాండ్కి ఎక్కువ బలం ఉంటుంది వీడికి. బాలు ప్రతిసారి వీడితో ఆడి ఓడిపోతూ ఉంటాడు అనమాట. సో మా దాంట్లో పంజాలో అంటే అన్నని ఓడించేవారు ఎవరు ఉండరు. మేము దీంట్లో నా కోసం ఇడ్లీ అన్నమాట, ఇడ్లీ ఇంకా గీకారం దోశ ఇంకా ఒక పరోటా ఆర్డర్ చేసాం. మా అయితే ఇవి. బాలు నువ్వు ఏం ఆర్డర్ చేసినా? You don't want to tell? मैं ये लूँगा, मेरी घी गरम मसाला डोसा, क्योंकि मुझे बटर अच्छा नहीं लगता है, इसलिए मैं ट्राई करूँगा घी कैसे बनाता हूँ. और हम लोग पराठा तो हिमांशु నువ్వు ఏం ఆర్డర్ చేసినావురా? हिमांशु बटर मसाला डोसा दिया. బటర్ మసాలా దోశ అన్నా? बटर चीज़ से बटर चीज़ बटर डोसा ये वाला क्या ऊपर वाला. సో ఆర్డర్ వచ్చే వరకు మీకు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూపెట్టుకొస్తాను అనమాట. షవర్మా దొరుకుతుంది అనమాట, చికెన్ షవర్మా. ఇప్పుడే వేడివేడిగా చేస్తున్నారు. వేడివేడి ఛాయ్ అవుతుంది ఇక్కడ. ఇరానీ ఛాయ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ ఇంకా బ్రెడ్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ బర్త్డే ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒక బేకరీలో ఉండాల్సినవి అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ కూడా ఉన్నాయి, కేక్స్. సో ఎవరి బర్త్డే అయినా కూడా మేము ఇక్కడికి వచ్చే కేక్ తీసుకుంటాం అనమాట, ఎందుకంటే దగ్గరగా ఉంటుందని. రేర్ కేసులో మేము యాక్చువల్గా రివర్స్, రేర్ కేసులో ఇక్కడ తీసుకుంటాం అనమాట అర్జెంట్ ఉన్నప్పుడు. సో నార్మల్గా అయితే సంగారెడ్డి నుంచి KS బేకర్స్ కానీ ఇంకా MM బేకర్స్ నుంచి తీసుకుంటాము కేక్స్, అక్కడ చాలా బాగుంటాయి. సో మా పరోటాస్ వచ్చాయన్నమాట. పరోటాస్ తినడం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. అరే కూర్చునే స్టార్ట్ కియా. సో వేడి పరోటా అనమాట. ఇది వెజ్ కర్రీతో తింటాను. సో నా స్వీట్ అంతా వేడి తింటున్నాడు అనమాట. స్వీట్ ఇక్కడ కాంప్లిమెంటరీగా ఇస్తారు. సో మాటల్లో దోశలు కూడా వచ్చేసాయి అనమాట. దోశలు వీళ్ళందరూ దోశ ఆర్డర్ చేశారు అనమాట. సో వాళ్ళు బటర్ దోశ ఆర్డర్ చేశారు అనమాట. దీని పద్ధతిగా ఇడ్లీస్ హెల్దీ అనమాట, అంటే అంత హెల్దీ కాదు.
ఇడ్లీ బాగుంటుంది, సారీ దోశ బాగుంటుంది, కానీ హెల్త్ కోసం ఇడ్లీ తీసుకుంటాం. వీడి గ్యాస్ ప్రాబ్లం ఉందన్నమాట. గ్యాస్ ప్రాబ్లమ్స్ అవేం లేదు, పట్టించుకోకండి, వాడంతా అబద్ధం చెప్తుండే. నాకు దోశ తిని బోర్ కొట్టింది, వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో కూడా దోశ తిన్నాను, అందుకే ఇడ్లీ ఈరోజు ఇడ్లీ. సో ఇప్పుడే నేను బయటికి వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ నాకు ఇప్పుడు 10:20కి ఇంటర్వ్యూ ఉందన్నమాట. సో ఒక క్లబ్కి అప్లై చేశాను కాలేజ్లో, దాని ఇంటర్వ్యూ ఉంది ఇంకా 10 minutesలో. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి క్యాంపస్కి, త్వరగా వెళ్ళిపోయి యాక్చువల్లీ నిన్ను ఉండాలన్నమాట. ఒక ఇంటర్న్షిప్ వర్క్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ రోజుకి పోస్ట్పోన్ చేయించానమాట. సో ఈరోజు కూడా లేట్ అయ్యేటట్టుంది, చూద్దాం మరి ఈరోజు ఇంటర్వ్యూ అవుతుందో లేదో. మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోతాం క్యాంపస్కి. సో సక్సెస్ఫుల్గా క్యాంపస్కి వచ్చేసాం అనమాట. క్యాంపస్కి వచ్చేసి ఇంకా ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. సో ఫైనల్లీ మనం హాస్టల్కి వచ్చేసాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.